ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 6 వచనాల నుంచి చూసుకుంటే, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడుట లేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు. అంటే ఒకసారి మనం దీన్ని ఆలోచిస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యూదులు ఎంత ఆవేశపూరితంతో వారు ఇలాంటి పని చేశారో చూడండి. ఆయన నాకు ఏ దోషము కనిపించట్లేదని చెప్పినా కూడా వారు ఆవేశంతో, ఉద్రేకంతో సిలువ వేయాలంటే వేయాలి అని వారు ఆవేశంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ దోషము లేదు అని చెప్పగానే మరలా ఇంకొక నియమం గురించి వెళ్ళారు. అంటే వారికి ఎండ్ ఆఫ్ ద డే వారు అనుకున్న అది జరగాలి. సో ఆవేశపూరితంగా వారు ఆ నిర్ణయాన్ని, లేకపోతే ఆ యొక్క పరిస్థితిని వారు తీసుకొచ్చారు. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. ఆవేశంతో మనం ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎంత దుర్మార్గతతో మనము ఉంటున్నాం. ఆవేశం మనల్ని ఎంత దూరమైనా తీసుకొని వెళ్తుంది. ఇక్కడ సాక్షాత్తు యేసుప్రభు వారినే మరి చంపేంత ఆవేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అది కాకపోతే ఇంకొక నియమాన్ని కూడా వాళ్ళు చూపించారు. అలాగే మనము కూడా ఆవేశ ధోరణిలో మనం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈరోజు బయట జరుగుతున్నటువంటి ఆ దుర్మార్గత, ఆ యొక్క ఘోరమైనటువంటి పరిస్థితులు, చంపడాలు, ఒకరినొకరు చంపుకోవడాలు, ఇవన్నీ కూడా ఎంత ఆవేశంలో వాళ్ళు చేస్తున్నారు మనం ఒకసారి గమనించగలం కదా. కాబట్టి మనము ఆవేశపూరితముతో తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం వెనకాల ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్క నిమిషం నేనేం చేస్తున్నాను అనే ఒక్క ఆలోచన మనం చేయగలిగితే కఠినమైన పరిస్థితులు, దుర్మార్గత, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా నీకు ఒకవేళ ఆ ఆవేశం నుంచి దూరం అవ్వాలనుకున్న యేసయ్యని అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకు కావలసినటువంటి ప్రేమను, నీకు కావలసినటువంటి ఆలోచనలను ఆయన ఇస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.